నమస్తే, రామ్ టాక్కి తిరిగి స్వాగతం. మమతా బెనర్జీ నందిగ్రామ్లో గెలవబోతుందా, ఓడబోతుందా? ఇది దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటిది. అందరి నోట్లో, అందరి మనసుల్లో నానుతున్నటువంటి సమస్య. మీడియా మొత్తం చర్చ చేస్తున్నటువంటి సమస్య. నా దృష్టిలో అసలు నందిగ్రాములో తను పోటీ చేయటం అనేది వ్యూహాత్మకంగా కరెక్టేనా? నాకెందుకు అది కరెక్ట్ అని అనిపించట్లేదు. ఎందుకనంటే ఆవిడ ఎనర్జీస్ని 5 రోజులు ఆ నియోజకవర్గంలో ఆవిడకి, అందుట్లో టీఎంసీకి ఏంటి, ఆవిడ ఒక్కతే నాయకురాలు. బీజేపీకి ఎంతోమంది నాయకులు ఉన్నారు. ఆవిడే ప్రచారానికి వెళ్తేనే దాని ఇంపాక్ట్ ఉంటుంది. అటువంటిది ఆవిడ 5 రోజులు 6 రోజులు మొత్తం ఆ నియోజకవర్గానికి కేటాయించిందంటే అది ఏ విధమైన వ్యూహాత్మక సరైన వ్యూహం నాకైతే అర్థం కావట్లేదు. అది మరి ఎవరు సలహా ఇచ్చారు ఆవిడకి ఆ విధమైనటువంటి దానికి? దానివల్ల ఏమైపోయింది, మొత్తం జనాల్లో ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్ళినాయి. ఈవిడికి ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది, అందుకనే ఇన్ని రోజులు నందిగ్రామంలో ఉంది అనేటువంటి రాంగ్ సిగ్నల్ మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి వెళ్ళింది. వ్యూహాత్మక తప్పిదం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చెప్పలేను, కానీ ఇలా ఇన్ని రోజులు ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో గెలిపోవటం కోసం తంటాలు పడుతుంటే అది రాంగ్ సిగ్నల్ వెళ్లకుండా రైట్ సిగ్నల్ ఎట్లా వెళ్తుంది? రాష్ట్ర ప్రజానీకానికి ఏమాత్రం కొంచెం ఆలోచన, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా కూడా అర్థమైపోతుంది. ఇది ఆవిడ చేసినటువంటి మొదటి తప్పు. తర్వాత ఆవిడ ఒక్కొక్కరిని తనకి కుడి ఎడమ భుజాలనుకునే వాళ్ళందరినీ దూరం చేసుకోవటం రెండో తప్పు. ఎన్నైనా చెప్పండి, సిబిఐ అని వాళ్ళు చెప్పినా కూడా అది కాదు. ఎందుకనంటే ఆవిడ మనస్తత్వమే కారణం దానికి. ఆవిడ రెండో వాళ్ళని భరించే స్థాయిలో ఉండదు, ఎవరిని కూడా. మోనార్క్. ఈ మనస్తత్వం మామూలుగా కూడా కాదు, అది హుందాగా కూడా ఉండదు. నచ్చకపోతే ఈయన దారుణంగా తిట్టడం కూడా చేస్తుంది. అది మోడీనే తిడుతుంది. వీళ్ళని పెద్ద లెక్క తింటారు. దేశంలో ఏ రాజకీయ నాయకులు ఎవరు కూడా మోడీని మాట్లాడనటువంటి భాష మమతా బెనర్జీ మాట్లాడుతుంది. ఆవిడ సహజం. అది ఏదో మనం వీధుల్లో గనక గొడవలు వస్తే ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటారు చూసారా, ఆ పద్ధతిలో మాట్లాడుతుంది ఆవిడ. ఒక హుందా కానీ ఏమీ లేదు మమతా బెనర్జీ మాట్లాడే దాంట్లో. మూడోది, అందరూ అడుగుతుంది, బీజేపీ ఎలా పెరిగింది ఇక్కడ? సింపుల్ లాజిక్. బీజేపీ పెరగటానికి 2 కారణాలు ప్రధానంగా. ఒకటి, ఆవిడ మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు శృతిమించటం. ఉండాల్సిన స్థాయికి చాలామంది నాయకులు అదే సెక్యులరిజం పేరుతోటి జరుగుతున్నది సెక్యులరిజం కాదు, ఓట్ అప్పీజ్మెంటు. కానీ ఈవిడ అది కూడా దాటిపోయి శృతిమించేస్తుంది. హిందూ మఠానికి, తారకేశ్వర మఠానికి ముస్లింని నామినేట్ చేసింది గవర్నమెంట్ తరఫున. అదే ఒక వక్ఫ్ బోర్డుకో ఒక చర్చికో చేయగలదా? రాదా? మరి కోపం వస్తుంది. నువ్వు యువతల వాళ్ళు పోలరైజ్ చేయడానికి అవకాశాలు నువ్వే ఇస్తున్నావు. అట్లనే దుర్గా పూజ నిమజ్జనం చేసుకోవటానికి మొహరం అదే రోజు వచ్చింది కాబట్టి అది చేసుకోవడానికి లేదని ఎన్ని ఇబ్బందులు పెట్టింది హిందూస్ని. వాళ్ళు చివరి కోర్టులకు వెళ్ళి ఎప్పటికప్పుడు స్టేలు తీసుకొచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ డీప్ సెంటిమెంట్స్ వెళ్ళినాయి. యాక్చువల్గా బెంగాలీస్ ఎప్పుడు కూడా కమ్యూనల్ యాంగిల్లో ఎప్పుడు ఆలోచించరు. అది మొత్తం లిబరల్ అవుట్లుక్ ఉన్నటువంటి ఎలైట్ సెక్షన్స్ ఉన్నారు కలకట్టా సిటీలో. వాళ్ళందరూ కూడా ఇదేమిటి మమతా బెనర్జీ ఇలా చేస్తుంది ఏంటి, సెక్యులరిజం అంటే ఇది కాదు కదా. సెక్యులరిజం అనేదానికి అర్థం ఇవ్వాలి. మారిపోయింది, దేశంలోనే మారిపోయింది, అది వేరే విషయం. సెక్యులరిజాన్ని ప్రహసనం చేయటంలో ఈ సోకాల్డ్ సెక్యులర్ లీడర్సు నిజంగా నష్టపరిచింది ఎవరిని అంటే బీజేపీనో ఇంకొకరికో కాదు. వీళ్ళు నష్టపరుస్తుంది సెక్యులరిజాన్ని. బీజేపీ బలపడటానికి అదే కారణం. వీళ్ళ సుడో సెక్యులరిజమే బీజేపీ బలపడటానికి కారణం. ఇమాముల్ని సంతుష్టిపరచడం అక్కడ దాకా ఎందుకు? నిన్న ఒక ముస్లిం నాయకుడు, టీఎంసీ నాయకుడు, ఒక 4 రోజుల క్రితం ఎన్నికల దీంట్లో ముస్లింలందరూ ఐక్యం కావాలా, మనం ఐక్యం అయితే ఒక పాకిస్తాన్ ఏంటి 10 పాకిస్తాన్లు తయారు చేయొచ్చు అని మాట్లాడితే ఏం చేయాలి మమతా బెనర్జీ? ఇమ్మీడియట్గా దాన్ని ఖండించి అతన్ని పబ్లిక్గా అపాలజీ చెప్పమని చెప్పాలి.
చెప్పలా. సో న్యాచురల్గా ఇవన్నీ మనసుల్లోకి వెళ్తాయి. ఒకటి మైనారిటీ ఓట్ బ్యాంకు శృతి మించటం, రెండోది హింస, భరించలేని హింసని ప్రోత్సహించడం. ఎక్కడో అక్కడ ఒకటో రెండైతే అనుకోవచ్చు, వందలాది హత్యలు. అసలు మహిళల మీద కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నా కూడా ఆవిడ రియాక్ట్గా స్పందించకపోయేటట్టయితే ఎందుకు సానుభూతి ఉంటుంది ఆవిడ మీద? నిన్న బీజేపీ కుర్రాడు ఎవరో వాళ్ళ బీజేపీ వర్కర్ అతను తల్లి 85 సంవత్సరాలు శోభా మజుందార్ అని ఆవిడ దగ్గరికి వెళ్ళి టీఎంసీ వాళ్ళు రాత్రిపూట తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి మీ వాడు బీజేపీ నుంచి మానుకోకపోయేటట్టయితే ఇదేనంటే ఆవిడ అందట ఆవిడనేం చేయొద్దంటే అయితే నిండి చేస్తామని ఆవిడని ఇష్టం వచ్చినంత మొహం అంతా దారుణంగా ఆవిడ ఫోటోలు చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. చివరికి చనిపోయింది ఆవిడ. ఏం చేయాలి? ఎవరో కింద వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు బీజేపీలో కూడా ఎంతోమంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. నాయకుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం చేయాలి? దాన్ని ఏమాత్రం నీ కనీసం మీకు ఇమ్మీడియట్గా అది తప్పు అని చెప్పాల్సింది పోయి మాకు సంబంధం లేదు, అలా చనిపోలేదు. దానివల్ల జనాల్లో వ్యతిరేకత ఒకదాని మీద ఒకటి ఇట్లా ఒక్కోటి. కాబట్టి రెండోది బీజేపీ పెరగటానికి కారణం హింసని ప్రోత్సహించటం. కాబట్టి ఆవిడ్ని తట్టుకొని నిలబడటానికి ఎవరన్నా ఉన్నారని ఆలోచించినప్పుడు జనాలకి బీజేపీ బెటరు సిపిఎం కన్నా అనుకున్నారు. సిపిఎం అదే హింసని అదివరకు చేసిందనేటువంటిది గుర్తుంది కాబట్టి చరిత్రలో. సో దానికన్నా బెటర్ బీజేపీ వైపు ర్యాలీ అయితేనే బెటర్ అనే ఉద్దేశంతో సిపిఎం క్యాడర్ అంతా కూడా 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపు వచ్చారు. ఇప్పుడు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు చాలా మాన్యూవరింగ్ చేసేసి ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన మార్పు ఏంటంటే టీఎంసీ నుంచి ఎక్కడైతే టీఎంసీకి ప్రధానంగా బలం ఉన్నటువంటి దక్షిణ బెంగాల్లో వాళ్ళని చీల్చి దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకులు లాక్కోగలిగారు. సో ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పని అది, వాళ్ళు అది చేశారు. సో మొత్తం మీద ఈ విధంగా బీజేపీ ఎదిగింది. ఇవాళ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా యాక్చువల్గా పోయినసారి 4 అసెంబ్లీ సీట్లు కూడా లేనటువంటి బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తుందనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చేసింది. ఇది ఒక కేస్ స్టడీ. మొత్తం ప్రధానంగా దీనికి కారణం నా దృష్టిలో మమతా బెనర్జీనే, బీజేపీ కాదు. మమతా బెనర్జీ యొక్క మనస్తత్వం, మమతా బెనర్జీ వింత ప్రవర్తన దారుణంగా ఒక ప్రజలకి భరించలేని స్థాయికి వచ్చింది కాబట్టి ఎదుర్కోవటానికి బీజేపీలో చేరారనేది అందరికీ తెలిసినటువంటిది. ఈ నేపథ్యంలో మనం నందిగ్రామ్లో ఏం జరుగుతుందో చూద్దాం. నందిగ్రాము సింగూర్ను అడ్డం పెట్టుకొనే మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. అది మనం మర్చిపోవద్దు. కెమికల్ ఫ్యాక్టరీ పెడితే పొల్యూషన్ వస్తుందనే పేరుతోటి ప్రజలు ఉద్యమం చేసి చివరికి సిపిఎం ప్రభుత్వం కాల్పులు జరిపి ఎంతోమంది చనిపోయారు నందిగ్రామ్లో. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి అయిందా నందిగ్రామ్? ఇవాళ అదే ప్రజలు అనుకుంటున్నారు పరిశ్రమలు వస్తేనే బాగుంటుంది ఇక్కడ. కానీ ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోయింది అక్కడ. అత్యంత వెనకబాటుతనం ఉన్నటువంటి నియోజకవర్గం అది. మరి మమతా బెనర్జీ అసలు ఆవిడ అధికారానికి తెచ్చిపెట్టిన నందిగ్రామ్ సింగూరులో అది అభివృద్ధి చేయకపోతే అది ఇంకా అర్థం లేదు దానికి. ఒరిజినల్గా ఇది కమ్యూనిస్టులకి కంచుకోట నందిగ్రామ్. అటువంటిది ఆ ఉద్యమంతో ఈవిడ వాళ్ళ ఇది చేసినా కూడా అయినా కూడా ఎప్పుడు పోటీ చేస్తున్నారు. 26% వచ్చింది పోయిన అసెంబ్లీలో కూడా కమ్యూనిస్టులకి. ఇక సామాజిక కోణం చూసేటట్టయితే ముస్లిమ్స్ దాదాపు 26% నుంచి 30% ఉన్నారు. ఒరిజినల్గా వీళ్ళందరూ సిపిఐకి చాలా బలమైనటువంటి క్యాడర్. మొత్తం ముస్లిం జనాభా ఎక్కువ సిపిఎం లెఫ్ట్ వైపే ఓటేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా. సరే మొన్న కూడా 2016లో కూడా సిపిఐ క్యాండిడేట్కి 26% వచ్చింది ఓటు. సరే ఈసారి వాళ్ళు వ్యూహాత్మకంగా అంటే ఎంత చెప్పినా తృణమూలు బీజేపీ దగ్గరకు వచ్చేసరికి బీజేపీని వ్యతిరేకించాలి కాబట్టి హిందూ క్యాండిడేట్కి ఇచ్చారు ఈసారి. అంటే ముస్లిం ఓట్లు చెలవు. అవి ఆల్మోస్ట్ ఎక్కువ భాగం సామాజిక కోణం లేకుండా ఇవాళ ఎలక్షన్ జరగట్లేదు కాబట్టి అవన్నీ కూడా తృణమూల్కి పడే అవకాశాలు ఉన్నాయి అక్కడ. సో కాబట్టి పోలరైజేషన్ అనేది ఏంటంటే ఒకవైపు జరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఒకవైపు జరిగితే రెండో వైపు జరిగిద్ది. ఎప్పుడైతే ముస్లిమ్స్ సువేందు అధికారి బయటికి వెళ్ళి
బీజేపీలో చేరాడో ముస్లిమ్స్ అందరూ మమతా బెనర్జీ వైపు చేరారు. చేరంగానే హిందూస్లో పోలరైజేషన్ మొదలైపోయింది. వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు పోలరైజ్ అయ్యారు. బీజేపీ పోలరైజ్ చేసుకోవడానికి అవకాశాలు మెరుగైనాయి అక్కడ. సో కాబట్టి ఇద్దరూ పోలరైజేషన్ చేశారు తప్పితే ఏదో ఒకవైపు జరిగిందని ఒకవైపు బ్లేమ్ చేయటం. ఎందుకంటే సెక్యులరిస్టులు చెప్పినట్టుగా ముస్లిం ఓటు బ్యాంక్ని అట్రాక్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటే అది సెక్యులరిజం, హిందూ ఓట్ బ్యాంకుని సెక్యులరైజ్ చేసుకుంటే అది తప్పు. నా దృష్టిలో ఏంటంటే సెక్యులరిజం అనేది ఏ మతాన్ని ఆకర్షించకూడదు, అప్పుడే సెక్యులరిజం. దురదృష్టవశాత్తు సెక్యులరిజాన్ని ఎవరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఇవాళ దాంతో ఆ పోలరైజేషన్ జరిగింది కాబట్టి మమతా బెనర్జీకి భయం పట్టుకుంది. హిందువులో ఎక్కువ భాగం బీజేపీకి వెళ్తాయేమోననేది. ఎందుకనంటే అందుకనే ఇప్పుడు నాది శాండిల్య గోత్రం రాహుల్ గాంధీ చెప్పాడు జన్యుదారి బ్రాహ్మణ్ అని. ఇప్పుడు ఆవిడ కూడా శాండిల్య గోత్రం బ్రాహ్మణ్ అనేది చెప్పుకుంటుంది ఆవిడ హిందూస్లోకి వెళ్ళేసి. అట్లానే దేవాలయాలు విపరీతంగా విజిట్ చేయటం, జై శ్రీరామ్ స్లోగన్ని వ్యతిరేకించినటువంటి ఆవిడ మొన్న నందిగ్రామ్లో జై శ్రీరామ్ అని ఆవిడ కూడా ఉంది. అంటే భయం పట్టుకుందనమాట ఆవిడకి. రెండోది నర్వస్గా ఫీల్ అవుతుంది, మనకు తెలిసిపోతా ఉంది. ఎందుకనంటే ఎవరు గూండాలందరూ వచ్చేసి నియోజకవర్గంలో ఉన్నారు. ఎలక్షన్ కమిటీ బీజేపీ ఏం చెప్తే అది చేస్తుంది, కేంద్ర బలగాలు కూడా బీజేపీ ఏం చెప్తే అది చేస్తుంది. అంటే ఏం మాట్లాడుతుంది అనేది ఆవిడకి అర్థం కావట్లేదు. ఆ నర్వస్లో భాగమే ప్రతిపక్ష పార్టీలకి లేఖ రాయటం కూడా. అక్కడ రాజకీయాలు చేసింది. ఆంధ్రాకు వచ్చేసరికి జగన్కి రాసింది లెటరు. చంద్రబాబు నాయుడు మరి అంతకుముందు ఎంతో హడావుడి చేశాడు కదా, కలకత్తా వచ్చి ఆవిడ మీటింగ్లో చంద్రబాబు నాయుడిని ఇగ్నోర్ చేసి, ఇద్దరికి పిలవచ్చు కదా, ఇగ్నోర్ చేసేసి జగన్ ఒక్కడిని అక్కడ పిలిచింది. ఇక్కడికి వచ్చేసరికి కమ్యూనిస్టుల దగ్గరకు వచ్చేసరికి సిపిఐ ఎంఎల్ దీపాంకర్ భట్టాచార్య లిబరేషన్ ఆ గ్రూప్ని పిలిచింది, సిపిఐ సిపిఎంని పక్కన పెట్టింది. అయినా నేను అనుకోవట్లేదు ప్రజలు ఇవాళ ఏంటంటే ఇవన్నీ ఏది నందిగ్రామ ఎన్నికల ముందు ఎందుకు రాయాలి లెటర్ ఇప్పుడు అర్థమైపోతా ఉంది. ఆవిడ చాలా నర్వస్గా ఫీల్ అవుతుందని అర్థమవుతుంది. ఏదున్నా కూడా గెలిస్తే మాత్రం అది మాత్రం ఆవిడ దేశంలో అన్ని అపోజిషన్ పార్టీస్ని కలపటానికి ప్రయత్నం చేస్తుంది. అంటే లీడర్గా ఎదగటానికి ఆవిడ మొదటి నుంచి ఆవిడ కోరిక కూడా ఉంది. ఆవిడ ఎన్నోసార్లు చెప్పింది. ఓడిపోతే మాత్రం ఇంకా టోటల్గా ఆవిడ రాజకీయ భూమిక దెబ్బతిన్నట్టు. ఎందుకంటే ఆవిడ మనస్తత్వానికి అధికారం లేకుండా ఉండటం కష్టం, రెండో వాళ్ళ అధికారాన్ని భరించలేదు, మళ్ళా హింసని ప్రోత్సహిస్తుంది బెంగాల్లో. అది జరగబోయేది అందరికీ తెలిసిందే. కానీ బీజేపీ అంతకన్నా తక్కువేం కాదు. ఖచ్చితంగా ఆవిడని ఎట్లా అరికట్టాలో వాళ్ళకి తెలుసు వాళ్ళ అధికారంలోకి వస్తే. సో అసలు నా దృష్టిలో ఏంటంటే గెలిపోవటం పక్కన పెడితే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ప్రతిపక్షానికి నాయకురాలు కావాలంటే ఇది ఒక్కటే సరిపోదు. ఎందుకనంటే అటువైపు కాంగ్రెస్ ఎప్పుడు నాయకుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇవాళ ఆ పాత్ర మమతా బెనర్జీకి ఇస్తుందని చెప్పి నేనైతే అనుకోను. ఒకటి. రెండోది ఈవిడ మనస్తత్వం అందరినీ కలుపుకెళ్ళే మనస్తత్వం కాదు. ఇమ్మీడియట్గా మూడి మీద కోపంతో ఒకవేళ అందరూ వచ్చినా కూడా ఈవిడ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో వాళ్ళ క్యాడర్ని ఎలా ట్రీట్ చేస్తుందో అందరికీ తెలుసు. అపోజిషన్ పార్టీస్ ఆ పద్ధతిలో ట్రీట్ చేస్తే ఒప్పుకోరు. రెండోది ఆవిడ టెంపరమెంటు నేనే మోనార్క్ అనేటువంటిది అపోజిషన్ పార్టీస్ అందరిని కలుపుకొని వెళ్ళే అవకాశం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ మొత్తం మీద ఒకటేంటంటే నందిగ్రామ్ ఎన్నిక భారతదేశంలోనే ఒక ప్రధానమైనటువంటి ఎన్నికగా చరిత్రలో నిలవబోతుంది. ఎవరు గెలుస్తారనే దాని మీద చాలామంది కొంతమంది ఏదో రాస్తున్నారు. కానీ 50,000 గెలుస్తామని చెప్పి అంతకుముందు 50,000 మెజార్టీతో గెలుస్తామని సువేంద్ర అధికారి చెప్పినా నేనైతే అనుకోవట్లేదు. టైట్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే మమతా బెనర్జీకి 30% సాలిడ్ ఓట్స్ ఉన్నాయి. కనీసం ఇక్కడ నుంచి 20% హిందూస్ ఓట్లు ఆవిడకి పడ్డా కూడా ఆవిడ టైట్ ఫైట్ ఇస్తుంది. సో కాబట్టి అవకాశాలు ఆవిడకి తక్కువ ఉన్నాయని అనుకోవటం కూడా పొరపాటు. ఒకటి కనపడుతుంది ఏంటంటే మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా జంగల్ మహల్ ఏరియా కానీ అప్పుడు ఈస్ట్ మిడ్నపూర్ వరకు కూడా గాలి మమతాకు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా ఇస్తుంది. అంటే బీజేపీకి కంచుకోట్లైనటువంటియే ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 అందులో భాగం కాబట్టి అది ఏమన్నా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఏమిటనేది ఇప్పుడు మనం చెప్పలేం. ఖచ్చితంగా టైట్ ఫైట్ ఉంటుంది. కానీ నందిగ్రామ్ అనేది మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుని డిసైడ్ చేయబోతాం. చూద్దాం ఏది జరగబోతుందో. ఇది ఈనాటి రామ్ టాక్.
ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.